నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీచక్రమునకు పంచామృత అభిషేకము, కుంకుమార్చన మరియు మహిళలచే సామూహిక వ్రతకల్పం భక్తి శ్రద్ధలతో జరిగాయి. కిర్లంపూడి, ప్రతిపాడు, ఏలేశ్వరం ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పేరు పశుపతి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం. నేను లలిత అమ్మవారి యొక్క సహస్రనామాలకు వ్యాఖ్యానం రాశాను. నా గురించి విన్నారు ఆర్యవైశ్య సంఘం వారు ఈరోజు వాసవి జయంతి సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. 3 రోజులు ఇక్కడే ఉన్నాను. అమ్మవారి ఖడ్గమాల, తర్వాత లలితా సహస్ర స్తోత్రము ఇవన్నీ మేము పారాయణ చేశాము. అది కాకుండా అమ్మవారి గురించి కూడా నేను అందరికీ చెప్పుకుంటూ వచ్చాను. ఈ 3 రోజులు అమ్మవారి బృందావన వాసుడు, శ్రీనివాసుడు, గోకులవాసుడు ఎలాగైతే అంటుంటారో ఆర్యవైశ్యులకు కూడా వాసవి. ఈవిడే కన్యకా పరమేశ్వరి అని కూడా అంటారు. కానీ కన్యకా పరమేశ్వరి ఈవిడ ఆర్యవైశ్యులకు మాత్రమే పరిమితమైన దైవం కాదు. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపం. అందుకే ఆవిడ పేరు పరమేశ్వరి. లలితా పరమేశ్వరి, కన్యకా పరమేశ్వరి ఇద్దరికి కూడా చాలా సామ్యాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఆవిడ భర్త యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం ఆవిడ అగ్ని ప్రవేశం చేస్తుంది. ఈవిడ కులం యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం, కన్యత్వం యొక్క అంతస్తుని కాపాడడం కోసం ఈవిడ అగ్ని ప్రవేశం చేస్తుంది. ఈవిడ అగ్ని ప్రవేశం చేసినప్పుడు 714 గోత్రాల్లో 102 గోత్రాల వాళ్ళు ఈమెతో కూడా అగ్ని ప్రవేశం చేస్తారు. ఆ రకంగా మిథునకుల, సూర్యకుల, వినుకుల, ఈనకుల ఇలాగా అనేక రకమైన చాలా గోత్రాలు 102 గోత్రాలు వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఉండడం చేత అప్పుడు ఏమైందంటే వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్యులకు ఆరాధ్య దైవమైంది. కానీ సాక్షాత్ పరమేశ్వరి స్వరూపం కనుక ఈవిడను అందరూ ఆరాధిస్తారు. సాక్షాత్తు స్త్రీశక్తి, ఈవిడొక స్త్రీశక్తి కనుక ఈవిడ్ని అందరూ ఆరాధిస్తారు. మేము కూడా బ్రాహ్మణులు కూడా ఆరాధిస్తారు. అన్ని జాతుల వాళ్ళు అన్ని మొత్తం ఆరాధిస్తారు. ఎందుకంటే ఈవిడ ఒక దేవత, స్త్రీ దేవత.
సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపం.